ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి తిరుగులేని ఫ్యాండమ్ ఉంది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు పూనకంతో ఊగిపోతారు అభిమానులు. అయితే ఆయన విమర్శించడానికి ప్రత్యర్థులు తీసుకునే మొదటి ఆయుధం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం. 3 పెళ్లిళ్లు చేసుకున్నాడని పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఉంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ తన 2 కూతుళ్లతో కలిసి తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. స్వతహాగా క్రిస్టియన్ అయిన చిన్న కూతురు పోలేనా అంజనా పవనోవా కోసం డిక్లరేషన్ మీద సంతకాలు చేశాడు పవన్ కళ్యాణ్. అయితే ఇక్కడే చాలా మందిని అనేక ప్రశ్నలు వెంటాడుతున్నాయి. 14 ఏళ్ల వయసుకి సమానంగా ఉన్న చిన్న కూతురు పోలేనా అంజనా పవనోవా ఎలా ఉంది? ఆమె వయసు ఎంత? ఎప్పుడు పుట్టింది? 1997లో నందినిని పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ 2007లో ఆమెకి విడాకులు ఇచ్చాడు. ఇక 2009లో బద్రీ మూవీ హీరోయిన్ రేణు దేశాయ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 3 ఏళ్ల కాపురం తర్వాత రేణు దేశాయ్కి కూడా విడాకులు ఇచ్చాడు. అధికారికంగా రేణు దేశాయ్ని పెళ్లి చేసుకుంది 2009లో. అయినా ఈ ఇద్దరు 2001 నుండి రిలేషన్లో ఉన్నారు. 2004లో కొడుకు అకిరానందన్, 2010లో కూతురు ఆద్య జన్మించారు. అయితే అధికారికంగా పెళ్లి చేసుకున్న 3 ఏళ్లకు రేణు దేశాయ్కి విడాకులు ఇచ్చాడు పవన్ కళ్యాణ్. 2013 సెప్టెంబర్లో రష్యాకు చెందిన అన్నా లెజినోవాని పెళ్లి చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. అంటే వీరి వివాహం జరిగి 11 ఏళ్లు మాత్రమే అవుతుంది. అయితే పోలేనా అంజనా పవనోవాకి ఇప్పుడు 13 ఏళ్లు. అంటే వివాహానికి ముందే వీరిద్దరికి 2 ఏళ్ల పాప ఉంది. కొంతమంది పోలేనా అంజనా పవన్ కళ్యాణ్ సొంత కూతురు కాదని దత్తత తీసుకున్నాడని అంటారు. అయితే అందులో నిజం లేదు. ఎందుకంటే కూతురికి స్వయంగా అంజనా అని తన తల్లి పేరు వచ్చేలా పేరు పెట్టింది పవన్ కళ్యాణ్ కాబట్టి. రష్యాలో తల్లి అన్నా లెజినోవా తల్లిదండ్రుల సమక్షంలో పెరిగిన పోలేనా అంజనా తండ్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హైదరాబాద్కి మకాం మార్చినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్తో విడాకులకు కారణం ఇదేనంటూ రేణు దేశాయ్ ఓ సమయంలో సోషల్ మీడియాలో ప్రకటించింది. నాకు తెలియకుండా అతను మరో కూతురికి తండ్రి అయ్యాడంటూ వ్యాఖ్యానించింది. అప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమెను తిడుతూ మెసేజ్లు, కామెంట్లు చేశారు.